విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కన్యా రాశి వారికి 2026 సంవత్సరం మొత్తం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. ప్రతి నెల రాశి ఫలాలు నేను చెప్తుంటా, కానీ అందులో తర్వాత రాశి ఫల లోపల పరిహారం నేను చెప్పను. సమయ అనుసారంగా విశేషంగా ఏదైనా ఇంపార్టెంట్ రోజు ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు చెప్తాను, కానీ ప్రతి రాశికి నెల ఎలా రెమెడీ ఉండబోతుందో అది చెప్పాను. ఈ ఒక్క పరిహారం ఇందులో ఏవైతే నేను చెప్తున్నానో ఈ వీడియో లోపల కేవలం నేను 4 పరిహారాలు చెప్తాను. ఈ 4 పరిహారాలు మీరు ఈ సంవత్సరం పూర్తి చేయాలి. ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇది పూర్వం మీరు చేస్తున్నట్టు కూడా పర్వాలేదు, మీరు ఇది కాకుండా ఇంకేమైనా చేస్తున్నా కూడా పర్వాలేదు, కానీ ఈ 4 పరిహారాలు ఈ సంవత్సరం పూర్తిగా మీరు చేస్తుండండి. ఈ పరిహారాలు ఏవైతే నేను చెప్తున్నానో ఇవి మీ గోచరం లోపల గ్రహస్థితిని చూసుకొని చెప్తున్నాను. జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని గ్రహస్థితిని పరిశీలించిన తర్వాత మీకు ఏది అవసరం, ఏ గ్రహ బలం మీకు అవసరం, ఏ గ్రహ బలాన్ని మీరు కొద్దిగా తగ్గించుకోవాలి, ఎక్కువ పెంచుకోవాలి, దాన్ని చూసుకొని దానికి సంబంధించిన పరిహారాలు అయితే స్తోత్రము, మంత్రము, శారీరకంగా పరీక్ష, ఇవి అన్నీ నేను చెప్పబోతున్నాను. ఓకే, ఈ వీడియో కుదిరినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తికి మీరు షేర్ చేయడానికి ప్రయత్నించండి, ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో. ఓకే, మొదటిది ఏంటంటే ప్రతిరోజు మీరు శివుడికి అభిషేకం చేయండి. ప్రతిరోజు మీరు శివుడికి అభిషేకం చేయండి. శివుడికి అభిషేకం అలా ఇలా కాకుండా కొద్దిగా ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు అందులో కొద్దిగా బెల్లం వేయండి. బెల్లం పాంకంతో శివుడికి అభిషేకం చేయండి. ఆర్థిక విషయాల లోపల ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఇప్పుడు నేను ఈ పరిహారాలు ఏవైతే చెప్తున్నానో ఈ 4 ఈరోజు చేశాను, మార్నింగ్ మొత్తం చమత్కారం అవుద్ది అలా కాదు. కనీసంలో కనీసం మీరు 1 నెల తప్పకుండా చేయండి. 1 నెల అయిన తర్వాత దీని రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు. ఒక్కరోజు చేయగానే దీని రిజల్ట్స్ మీరు అస్సలు చూడరు. నేను మళ్ళీ చెప్తున్నాను. సో కంటిన్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక 1 మంత్ చేయండి, మీకు దీని ప్రచలిత అనుభవం మీరు చూడగలుగుతారు. మొదటిది ఏంటంటే శివుడికి అభిషేకం ఉదయం మీరు చేయాలి. దేని ద్వారా చేయాలి? విశేషంగా ద్రవ్యం కూడా చెప్పడం జరిగింది. బెల్లం పాంకంతో ప్రతిరోజు శివుడికి అభిషేకం తప్పకుండా మీరు ప్రతిరోజు చేయాల్సింది. ఇంట్లో శివలింగం ఉంటే చేస్తే చాలా మంచిది. మీకు తెలిసిన ఇక్కడ వేరే చోటు శివలింగం ఉన్నా కూడా చేసినా కూడా పర్వాలేదు, కానీ తప్పకుండా మీరు చేయాల్సింది. రెండోది ఏంటంటే ఈ సంవత్సరం పూర్తిగా మీరు విశేషంగా రావి చెట్టుని ఆరాధించండి. ఈ సంవత్సరం పూర్తిగా మీరు విశేషంగా రావి చెట్టుని తప్పకుండా ఆరాధించండి. రావి చెట్టుని ఆరాధిస్తే ఏదైనా మార్పు జరుగుద్దా అంటే, రావి చెట్టుతోటి చాలా మంది చాలా పొందారు. కేవలం చెట్టు ద్వారా, చెట్టుని ఆరాధించడం వల్ల చాలా మంది చాలా పొందారు కూడా. మన పురాణంలో కూడా దీనికి సంబంధించి చాలా కథలు ఉన్నాయి. నేను చాలా మంది నిజ జీవితంలో చూశాను. వాళ్ళ రావి చెట్టుని ప్రత్యేకంగా అశ్వత్థ వృక్షాన్ని ఆరాధించిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా మారిందో అని నేను నా సొంత కళ్ళతో చూడడం వల్ల చెప్తున్నాను. రావి చెట్టుని విశేషంగా ఆరాధించండి. రావి చెట్టుని ప్రతిరోజు రావి చెట్టుకి మీరు 21 ప్రదక్షిణలు చేయాలి. ప్రతిరోజు తప్పకుండా. చేసే ముందు కొద్దిగా ఒక రావి చెంబులో నీళ్లు తీసుకోండి, ఆ రావి చెట్టుని పోయండి. పోసిన తర్వాత 21 ప్రదక్షిణ మీరు తప్పకుండా ప్రతిరోజు చేయండి. రావి చెట్టు అక్కడ ఇక్కడ కాదు, అది ఎక్కడ కూడా ఉంటుంది. చాలామంది ఇంట్లో కూడా అది మరుస్తుంటుంది, కానీ ఇంట్లో రాకూడదు. ఇంట్లో వచ్చిన తర్వాత ఇంకేం చేయాలో తర్వాత తెలుసుకుందాం. కానీ ఏదైనా గుడిలో కావచ్చు, మీ వీధిలో కావచ్చు, ఎక్కడైతే దానికి ఎక్కువ పూజలు నడుస్తుంటాయో అక్కడ మీరు వెళ్ళి ప్రదక్షిణ చేసినప్పుడు పర్వాలేదు. కేవలం ప్రతిరోజు 21 ప్రదక్షిణలు అంతే, ఎక్కువ టైం అంటదు. నేను ఏవైతే పరిహారాలు చెప్తున్నానో ఇందులో ₹1 ఖర్చు కూడా ఉండదు, కానీ టైం ఖర్చు అవుతుంది. శ్రమ కావాలి, టైం కావాలి. శ్రద్ధ భక్తితో చేసినట్లయితే తప్పకుండా ఫలించుతాయి. రావి చెట్టుని ఆరాధించండి. మూడోది, దుర్గా అమ్మవారి 32 నామాలు ఉన్నాయి. మనందరికీ తెలిసిందే. ఒకవేళ మీకు తెలియకపోయినట్లయితే మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, నేను మీకు అది వాట్సాప్లో షేర్ చేయడానికి అయితే పీడిఎఫ్లో ప్రయత్నం చేస్తాను. దుర్గా అమ్మవారి 32 నామాలు ఉన్నాయి. దుర్గార్ధ శమని, దుర్గ పద్వి నివారిణి, దుర్గ మచ్చదిని, దుర్గ సాధిని, దుర్గ నాశిని. అమ్మవారి ఇవి దుర్గా అమ్మవారికి సంబంధించిన 32 నామాలు ఉన్నాయి. ఇవి ప్రతిరోజు తప్పకుండా 27 సార్లు చదవండి. 27 సార్లు, కేవలం 27 సార్లు మీరు చదవాల్సిన స్తోత్రం ఉంది. ఇందులో చాలా ఈ స్తోత్రంలో మహిమలు ఉన్నాయి. ఈ స్తోత్రంతో చాలా మంది చాలా పొందారు.
నేను నా జీవితంలో నేను ఒక టైం లోపల ఇది చేశాను, అనుభూతి పొందాను, నిరంతరంగా నడుస్తుంటుంది అమ్మవారి ఆరాధన. కానీ మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక విషయం తెలుసుకోండి, తీపి పదార్థం నేను తిన్నా, నాకు తెలిసిన తీపిగా ఉందని నేను చెప్తున్నా, కానీ మీరు తినండి. తిన్న తర్వాత మీరే చెప్తారు ఇంత తీపి ఉంటుందా అని. సో మీరు కూడా చేయండి, చాలా మంచి ఫలితాలు అయితే మీరు మీ జీవితం లోపల. ఒక విషయం తెలుసుకోండి, నేను ఏదో కోరిక కోసం చెప్పాను, ఏదో చేయడం కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి కోరిక వేరే వేరేది ఉంటుంది. ఒకటే కోరిక ఉండాలని ఎక్కడ రూల్ లేదు. కొందరికి ఉద్యోగం కావాలి, కొందరికి ఫ్యామిలీ మంచిగా ఉండాలి, కొందరికి ఆరోగ్యం బాగుండాలి, కొందరికి డబ్బు ఇంట్లో నిలబడాలి. ఇవన్నీ ఉంటుంటాయి. సో చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే, మీరు చేయండి, మీ అనుసారంగా సంకల్పం చెప్పుకొని చేయండి. ఇవి నేను చెప్తున్న పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఏ కోరిక కూడా తీర్చుతాయి. విశేషంగా దీనికోసమని కాదు, మీరు ఏ కోరిక కోసమైనా చేయండి, అవి దాన్ని నెరవేరుస్తాయి. కానీ ఫస్ట్ 30 days కంపల్సరీ చేయాలి. ఫస్ట్ 30 days మీరు కంపల్సరీ చేయాలి. మీ జీవితం లోపల ఈ 2026 లోపల 100% లోపల ఒక 5% తప్పకుండా చేంజ్ అవుద్ది 30 days తర్వాత. ఇక క్రమక్రమంగా చేస్తున్న తర్వాత మీ అనుభూతులు మీరే పొందగలుగుతారు. ఇక ఆఖరి మంత్రం ఉండబోతుంది వక్రతుండాయ హుం ఫట్. వక్రతుండాయ హుం ఫట్, ఇది గణపతి మంత్రం ఉంది. వక్రతుండాయ హుం ఫట్, ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 25 నిమిషాలు జపించండి. మార్నింగ్ అని జపించండి, ఈవినింగ్ అని జపించండి, ఎప్పుడైనా జపించండి, కానీ తప్పకుండా జపించండి. వక్రతుండాయ హుం ఫట్. ఈ మంత్రంలో చాలా చాలా చమత్కారాలు ఉన్నాయి. ఈ మంత్రంతో చాలా చాలా విద్యలు కూడా స్థిరత్వం అవుతుంటాయి. ఇది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ పరిస్థితుల్లో కావచ్చు, తప్పకుండా జపించగలుగుతారు. ఇందులో ఎలాంటి రకమైన బంధనాలు అస్సలు లేవు. ఈ నేను 4 చెప్పిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇందులో చాలా చాలా రహస్యాలు ఉన్నాయి. సో ఇప్పుడు రహస్యం గురించి మనం తర్వాత ఆలోచించుదాం. ముందుగా మీరు పరిహారాలు చేయడానికి మొదలు పెట్టండి. చాలా మందికి ఏంటంటే ఏం చాలా అర్థం అవ్వదు. చాలా మంది దగ్గర వెళ్తుంటారు, ఇది చేయండి, అది చేయండి చెప్తుంటారు. నో, ఒక విషయం చెప్తా తెలుసుకోండి, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడిని గట్టి పట్టుకోండి. అక్కడ ఇక్కడ ఇది కాకండి. ఎందుకంటే కన్యారాశిది డ్యువల్ సైన్ ఉంది. వీళ్ళ లైఫ్ లోపల కన్ఫ్యూజన్ 100% నడుస్తూనే ఉంటుంటుంది నిరంతరంగా. ఈ చెప్పిన 4 పరిహారాలు మీ లైఫ్ని చాలా చాలా స్థిరత్వం లోపల తీసుకెళ్తాయి. తో విశ్వాసంతో చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు మీరు మీ జీవితంలో పొందగలుగుతారు. సంకల్పం ఏదైనా కావచ్చు, మీరు చెప్పుకొని చేయగలుగుతారు. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.